కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. వేకువజామున 3 గంటల 30 నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొదట బస్సు ముందు భాగంలో మంటలు అంటుకుని క్రమంగా బస్సు అంతటా వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 23 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి బయటపడ్డారు. మిగతా వారంతా బస్సులోనే చిక్కుకొనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. మంటల ధాటికి బస్సుతో పాటు మిగిలిన ప్రయాణికులంతా కాలి బూడిదయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కర్నూలు నగర శివారు ఉలిందకొండ క్రాస్ రోడ్డు సమీపంలోకి బస్సు రాగానే బైక్ ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత సుమారు 300 మీటర్ల వరకు బైక్ ను ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా చనిపోయాడు. కాగా మృతుడు కర్నూలులోని ప్రజానగర్కు చెందిన శంకర్ అని తెలుస్తోంది.